స్టార్ట్ అవర్ జర్నీ దిస్ న్యూ ఇయర్, నేను ప్రిపేర్ అవుతూ ప్రేర్ చేస్తూ ఉండగా ఇక కీర్తన గ్రంథము 121వ అధ్యాయం నుంచి చెప్పాలని దేవుడి ప్రేరణ బట్టి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. 121వ కీర్తన మరి మీరు ఈ వాచ్ నైట్ సర్వీస్లో చాలా మంది రకరకాల ప్రేయర్స్ చేసి ఉంటారు. ఈ కొత్త సంవత్సరంలో మాకు ఫలానా దేవుడు కావాలి, లేదంటే లాట్ ఆఫ్ హోప్స్, మీకు డ్రీమ్స్ ఉండొచ్చు కదా. అలాగే మీకు వాగ్దానాలను బట్టి మీరు చాలా మంది వాగ్దానాలు కూడా తీసుకుని ఉంటారు కదా. ఇక వాగ్దానాలు కూడా నెరవేరాలని మనందరూ ఆశ ఉంటుంది మనందరిలో. కానీ మనం ఒక ప్రయాణం చేసేటప్పుడు ఇట్స్ లైక్ జర్నీ, రైట్? ఒక యాత్ర ఇది. ఇక యాత్రలో కొన్నిసార్లు మనం ఏం చేస్తే మనకు తెలియదు, బట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తాం, మంచిగా అన్ని బట్టలని సర్దుకుంటాం, సూట్కేస్ పెట్టేసుకుంటాం, కార్ కానీ బస్ కానీ ప్రయాణం అవుతాం. బట్ ఆల్వేస్ వీ లవ్ టు హ్యావ్ అ ప్లెజరబుల్ జర్నీ కదా, మంచి సంతోషకరమైన జర్నీ ఉండాలని ఆశపడతా ఉంటాం. బట్ వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టిల్ వి రీచ్. చివరికి ప్రయాణంలో చివరి స్థలంకి వచ్చే వరకు కూడా మనకు ఎటువంటి ప్రయాణం జరుగుతుంది. కానీ బట్ గాడ్ నోస్, దట్స్ వాట్ ది సాంగ్ టాక్స్ అబౌట్. కీర్తన గ్రంథం 121వ కీర్తన ఎవరైనా చదువుతారా గట్టిగా? నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవానే నాకు సహాయం కలుగును. ఆయన భూమాకాశం సృజించిన వాడు. ఆయన నీ పాదం త్రొట్టులనీయుడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెళ్ళిన దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలు నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. ప్రార్థన చేసుకుందాం. కృపగల రక్షకుడా, స్తుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఇక రాత్రి కాల సమయంలో ఇక మొదటి ఆదివారం ప్రభా, ఇక 2016లో మేమందరం కలిసి మీకు ఆరాధనలో ప్రార్థించడానికి, మీకు వాక్యాన్ని ధ్యానించడానికి గొప్ప సమయాన్ని బట్టి వందనాలు దేవ. ఇక నూతన సంవత్సరంలో ప్రభు మేము ప్రవేశించడానికి గొప్ప కృపను బట్టి వందనాలు తండ్రి. ఇక నూతన ఈ ప్రయాణంలో ప్రభు మా కోసం సహాయం మాకు దయచేయండి. మీకు వాక్యం ద్వారా మాకు కావాల్సిన వాగ్దానాలను, కావాల్సిన హెచ్చరికలు మాకు దయచేసి ఇక సంవత్సరం అంతే ప్రభు మీ కృపలు వదిలడానికి, మీకు సహవాసాలను వదిలడానికి ప్రభు మాకు కావాల్సిన కృపను మాకు దయచేయమని, మీరు నీకు సమయాన్ని దీవించి ఇక సమయం మాకు జీవితాల్లో ఒక గొప్ప దీవెనకరంగా కావాల్సిన సహాయం దయచేయమని యేసు కృపను వచ్చున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ తెలిసి ఇక 120 ఎంతమంది తెలిసి ఇక కీర్తన సండే స్కూల్లో మనం ఎక్కువ చదువుతూ ఉంటాం కదా. సాంగ్ 121 ఇస్ వెరీ వెరీ పాపులర్ సాంగ్. చాలా మందికి ఇష్టమైన కీర్తన, మా కుటుంబంలో కూడా చాలా ఇష్టమైన కీర్తన. ఎక్కువగా మనం ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఇక కీర్తన చదివి దెన్ వి ప్రే, దెన్ విల్ స్టార్ట్ అవర్ జర్నీ. దట్స్ హౌ వి డు, రైట్? మా తాతగారు కూడా ప్రయాణంగానే అన్ని ప్యాక్ చేసుకుని హాల్లోకి వచ్చి ఈ కీర్తన చదువుకొని ప్రే చేసుకుని వెళ్తూ ఉంటాం. సో అలాగా ఇంట్లో చదివి అలవాటైపోయి ఇట్స్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సాంగ్. దెన్ సండే స్కూల్లో కూడా ఎక్కువ చదువుతూ ఉంటాం. సో అలాగా మా కుటుంబానికి కూడా ఈ కీర్తన చాలా ప్రియమైనటువంటి కీర్తన. అలా చాలా మంది భక్తులు కూడా ఇక కీర్తన గురించి చాలా కామెంట్స్లో రాశారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఫర్ దెమ్, రైట్? ఇక కీర్తనల గ్రంథంలో 120 నుంచి 134 కీర్తనలు చూస్తే ఇక 15 కీర్తనలు దిస్ కాల్డ్ యాత్రా కీర్తన. పైన టైటిల్స్ ఉంటాయి చూడండి ఒకసారి. 120 నుంచి 134 కీర్తన వరకు చూస్తే యాత్రా కీర్తన అని టైటిల్ ఉంది కదా. ఈ కీర్తన అన్నింటినీ కలిపి యాత్రా కీర్తన అంటారు. ఇక కీర్తన ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీలు యెరూషలేం ప్రయాణం వెళ్తూ ఉండగా ఆ యొక్క ప్రయాణంలో రాసినటువంటి కీర్తనలు ఏంటి, పాటలు అనమాట. ఓకే, ఆ యొక్క ప్రయాణంలో ఇక అలసటి లేకుండా, భయం లేకుండా ప్రార్థనాపూర్వకంగా పాడేటువంటి పాటలనే ఇక యాత్రా కీర్తనని రాశారు. ఇశ్రాయేల్ దేశం, మరి ఇశ్రాయేల్ కంట్రీ చూస్తే ఆ కంట్రీ చుట్టూ కొండలు ఉంటాయి, రైట్? ఆ కొండల ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ యెరూషలేంకి వాళ్ళు ప్రయాణమే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అది కొండ మీద ఉంటుంది కాబట్టి దేవాలయం, ఆ యొక్క వెళ్తా ఉన్నప్పుడు
ఇక ప్రాణంలో పాడుకునే పాటలు అనమాట దీన్ని. అందుకని యాత్రా కీర్తన, ప్రాణంలో ఉన్నటువంటి పాటలని యాత్రా కీర్తనని ఇక నేమ్ ఇవ్వబడింది ఇక్కడ. సో విల్ రీడ్ ఫస్ట్ వర్స్. కొండల తట్టు నాకు అనుమతించున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఇక కీర్తన మనం చదువుతా ఉంటే చాలా ఇక ఒకలాంటి సంతోషం వస్తుంది. ఎందుకంటే చాలా మంచి మంచి వాగ్దానాలు మనం చూస్తూ ఉంటాం. న్యూ ఇయర్లో మనం తీసుకున్నటువంటి వాగ్దానాల కంటే ఎక్కువ అలాంటి వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయి. మీరు 3, 4, 5, 6, 7 వచనాలు చూస్తే, ఆయన నీ పాదము తొట్టిల నీయుడు, నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. మంచి వాగ్దానం చూస్తే మనకు చాలా సంతోషంగా వస్తుంది కదా. అలాగే 5వ వచనం చూస్తే, యెహోవా నిన్ను కాపాడేవాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్న దెబ్బైనా నీకు తగలదు, ఏ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన్ని చదువుతా ఉంటే మనకు ఒకలాంటి వెరీ పవర్ఫుల్ ప్రామిసెస్ కదా. మళ్ళీ లాస్ట్ చూస్తే ఇంకా పవర్ఫుల్ అది. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును. దట్స్ వెరీ పవర్ఫుల్ ప్రామిస్. ఎన్ని చదువుతామంటే ఇట్స్ లైక్ ఈ లాస్ట్ 1 వీక్ మనం చూస్తామంటే ఫుల్ వర్షాలు వస్తాయి సింగపూర్లో కదా. చల్లగా చలిగా ఉంది. ఆ చలికాలంలో కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, పొద్దున్న లెగ్గానే ఒక రబ్బు కప్పుకుని ఇలా వేడిగా వార్మ్నెస్, దట్స్ రియల్లీ గివ్స్ సో మచ్ ప్లెజర్ కదా. అలా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? మన ఊర్లో కూడా ఎక్కువ మంది చేస్తూ ఉంటాం. చల్లగా చిన్నప్పుడు ఎస్పెషల్లీ చిన్నప్పుడు మనం పేరెంట్స్ లెగమంటే పొద్దున్నే చల్లగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, చక్కగా దుప్పలు కప్పేసుకుని లెగబుద్ది అవుతుంది. చల్లగా బయట ఉంటుంది, లోపల కొంచెం ఆ దుప్పలు కప్పుకుని లోపల కొంచెం వేడిగా, దట్స్ రియల్లీ గివ్స్ ఒకలాంటి మంచి కంఫర్ట్ వస్తుంది కదా. దట్స్ గివ్స్ వెరీ గుడ్ ప్లెజర్ కదా. సో అలాంటి గివ్స్ లాట్ ఆఫ్ గుడ్ కంఫర్ట్ అనమాట ఈ కీర్తన చదువుతా ఉంటే. లేదా ఎండలో మనం చెన్నైలో మాకు తెలుసు మీకు క్లైమేట్ హాటెస్ట్, వెరీ ఎండలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఆల్మోస్ట్ టచెస్ 46 అలా టచ్ అవుతూ ఉంటుంది. ఎండలో అలా పడి ఎండ చోటు కక్కుంటూ వచ్చామనుకోండి ఇంట్లోకి, రాగానే చల్లటి నీళ్ళు తాగుతా ఉంటే గివ్స్ లాట్ ఆఫ్ తృప్తిని ఇస్తూ ఉంటుంది. అలాంటి కీర్తన ఇది మనం ఎప్పుడైతే చదువుతా ఉంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, రైట్? సో విల్ సీ వై ఈ కీర్తనకారుడు ఎందుకు ఇంత చక్కటి వాగ్దానాలను మన పక్కన ఉంచాడో చూద్దాం. ఫస్ట్ విల్ రీడ్ ఫస్ట్ వర్స్. కొండల తట్టు నాకు అనుమతించున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు ఇక కీర్తనకారుడు చూస్తా ఉన్నాడు. ఎందుకంటే చుట్టూ యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నాయి కదా. సో ఎనీ కంట్రీ, మన దేశంలో కూడా హిమాలయ పర్వతాలు, రైట్? ఎక్కడైనా సరే పర్వతాలు ఉంటాయంటే దిస్ గివ్స్ స్టెబిలిటీ, స్ట్రాంగ్ కదా. కొండలని కానీ వెరీ చాలా బలమైనటువంటి రాయల్ అయ్యి చాలా హైట్గా ఉంటాయి. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఈవెన్ తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు కూడా ఇట్ గివ్స్ కంఫర్ట్ ఫర్ దెమ్, రైట్? అది ఒక ఆశ్రయం మనకిస్తూ ఉంటాయి. చాలా మంది ఈ నక్సలైట్ కూడా వాటిలోనే ఏంటంటే చాలా అంత ఈజీ కదా అటాక్ చేద్దాం. కొండలు ఉంటే వేరే కంట్రీ వాళ్ళు కూడా మన దేశం మీదకి వచ్చి రావాలనుకుంటే అంత ఈజీ కాదు. సో కొండలు అనేవి లైక్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ ద కంట్రీ, గివ్స్ ప్రొటెక్షన్, కంఫర్ట్, ఇట్ గివ్స్ ఏమంటారు, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. కంఫర్ట్ ఇస్ just opposite to sand. Sand is like it's unstable, right? Because it's not a stable one. It's very strong, it's very stable. So కీర్తనకారుడు కూడా న్యాచురల్గా దే లుక్ ఎట్ ద హిల్స్. ఈవెన్ మన కంట్రీలో చూస్తే దేర్ సో మెనీ హిల్స్. మన చాలా మంది తిరుపతిలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా దేర్ లాట్ ఆఫ్ టెంపుల్స్. ఈవెన్ మనం ఎలీషా ద వే మౌంట్ కర్మేల్ దగ్గర కూడా అన్యుల దేవతలతో వాదిస్తూ కొండల మీద చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే కొండ తట్టు మనకు కనిపించినామంటే మనకి అలాంటి అవకాశం లేకపోయినా కానీ కొన్నిసార్లు మనకి జీవితాలు కొన్ని కొండలు అంటూ ఉంటాయి. ఏమై కొండలు? మనీ కెన్ బి గుడ్ హిల్ ఫర్ అస్. మన డబ్బులు ఉన్నాయి అనుకోండి, మన దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉంటే, లక్షాధికారం అనుకోండి, మన దేనికి భయపడాలి? ఐ హ్యావ్ సో మచ్ మనీ, ఐ కెన్ డూ ఎనీవేర్, ఐ కెన్ గో ఎనీవేర్, ఏ కంట్రీని వెళ్ళిపోవచ్చు, ఎవరైనా డబ్బులు కొనేవచ్చు అనే ఒక దట్స్ బికమ్ హిల్. లేదా మనకి మనం మంచి పాపులారిటీ ఉందనుకోండి, మన పొలిటికల్ లీడర్స్, మన ప్రైమ్ మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్ లేదా ఎంపీస్ మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, వెంటనే మన ఫ్రెండ్స్ మంచి పొలిటికల్ సిచ్యువేషన్ ఉంటే మనం ఏం చేస్తాం వెంటనే అంతే కదా, ఏ పనైనా మనం ఈజీగా చేసేయగలం. ఎందుకంటే
వాళ్ళు మాకు తెలుసు, ప్రైమ్ మినిస్టర్ మాకు తెలుసు, చీఫ్ మినిస్టర్ మాకు తెలుసు, లైక్ పొలిటికల్ లీడర్స్ మాకు తెలుసు అని చాలామంది అలాగ అనుకుంటా. దట్స్ కెన్ బి ఏ గుడ్ వన్. లేదా మన ఫ్యామిలీ సర్కిల్ విలేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ పెద్ద ఉంటాడు, విలేజ్ పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటుందంటే మేమే గ్రేట్, మా మాట అంటే ఈజీగా మేము ఏదైనా పని చేసేయగలం అనుకుంటా ఉంటాం. లేదా మన కంపెనీలో పనిచేస్తాం, మంచి పొజిషన్లో ఉండొచ్చు, మన డైరెక్టర్స్గా ఉండొచ్చు, లేదా సీఈఓస్గా ఉండొచ్చు, లేదా ఒక మంచి పొజిషన్లో ఉండి బాగా డబ్బులు వస్తుంది అనుకోండి, ఏమనుకుంటాం మనం, దేనికి భయపడడం. దట్ కెన్ బి గ్రేట్ హీల్ ఫర్ అస్ ఆల్సో. న్యాచురల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం, ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి ఏంటి ఉన్న హీల్స్, డబ్బులు ఉంటే వెంటనే డబ్బుల గురించి చూసుకుంటాం. వీ హ్యావ్ మనీ సో వీ కెన్ ఈజీలీ ఫేస్ దిస్ ప్రాబ్లం. లేదా ఏదైనా జాబ్స్ ఏదైనా కాలం పెట్టి మనకు మంచి పోస్ట్లో ఉంటే మనం ఈజీగా కెన్ డూ దాట్. కొండలు కట్టుకున్నాను నాకు నచ్చున్నాను, నాకు సహాయం అక్కడి నుండి వచ్చును. మెనీ టైమ్స్ మనం చాలాసార్లు కూడా ఈ కొండలు అనేవి మన జీవితాల్లో ఒక బ్లాక్స్గా ఉంటా ఉంటాయి కదా. మరి ఇక నూతన సంవత్సరంలో మరి మీకు ప్రార్థన లాగైతే తెలియదు కానీ ఇఫ్ యూ వాంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ గ్రేట్ జాబ్, సమ్ టైమ్స్ యూ లుక్ ఫర్ సంబడీ హూ కెన్ రియల్లీ రికమెండ్ ఫర్ యూ కదా. ఒక కొత్త పోస్ట్ కోసం కానీ ప్రమోషన్ కోసం చూడాలని మనం ఏం చేస్తాం, వెంటనే ఎవరిని పట్టుకుంటే పనులు అవుతాయా అని చూస్తూ ఉంటాం. లేదా నేను బిజినెస్ అంటే ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారని చూస్తూ ఉంటాం. దట్స్ ఆల్ లైక్ హిల్స్, కొండలు మనకి జీవితాల్లో. బట్ బైబిల్ సేస్, ఇక కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడంటే he looks beyond the hills, ఆ కొండల కంటే ఇంకా పైకి చూసాడు. చూసి he saw the God of the creation, కొండలను సృజించిన వాడిని పైకి చూసాడు. then he says యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. he looks beyond the hills. that is his lesson he learned from the psalm, right? మనం ఎప్పుడైతే ఇక హిల్స్ అనేవి డబ్బులు లేదా మనకి ఇక పాపులారిటీ, పవర్, సొసైటీలో ఉన్నటువంటి అవన్నీ చూసి అయ్యే మన బ్లాక్స్గా ఉంటాయి, కానీ వీ నెవర్ లుక్స్ బియాండ్ ద థింగ్. ఏదైనా ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ ఏం చేస్తాం, లుక్స్ అవర్ సెల్ఫ్ హౌ టు ఫేస్ దిస్ ప్రాబ్లం, రైట్. నెంబర్ 2, ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారని చూస్తూ ఉంటాం. అన్ని ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు వస్తాం దేవుని దగ్గరికి వచ్చి, దేవా నువ్వే మాకు గతి, నువ్వు తప్ప మాకు ఎవ్వరు లేని అప్పుడు ప్రార్థన చేస్తావు కదా. వెంటనే అది చేస్తావు. ఫేవర్ వచ్చిందనుకోండి, నాకు ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక చిన్న ఫేవర్ రాగానే ఇమీడియట్గా లుక్ ఫర్ డాక్టర్. ఈ ఫేవర్కి ఏ డాక్టర్ అయితే బాగుంటాడో వెంటనే చూస్తూ ఉంటాం. డాక్టర్ కెన్ బి అవర్ హీల్. అలాగే నేను డాక్టర్ గారికి తప్పని చెప్పట్లేదు. వీ నీడ్ డాక్టర్స్, వీ నీడ్ ఫైనాన్స్, వీ నీడ్ థింగ్, బట్ స్టిల్ వీ నీడ్ ద క్రియేటర్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఫస్ట్ 2 వర్సెస్లో మనం చూస్తే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్స్. దట్ షోస్ ద నిర్ణయం, తనకి నిర్ణయం తీసుకున్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఇమ్మీడియట్గా వి లుక్ ఇన్సైడ్, మనం ఏం చేయగలం దీని సమస్య గురించి చూస్తామంటాం, రైట్. ఆర్ వి లుక్ ఎట్ సరౌండింగ్ ప్లేసెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మన వాళ్ళు కావట్లేదు, మన ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తారా, మన సహోదరుల ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తారా అని చూస్తూ ఉంటాం. థర్డ్, లుక్ ఎట్ ఇంకేదైనా చూసి చివరికి దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. సో మన జీవితాల్లో లాట్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం. కెరియర్ మన జాబ్స్ అన్నీ ఒక కంపార్ట్మెంట్ చేస్తే, మన ఫ్యామిలీస్ అన్నీ ఒక కంపార్ట్మెంట్ చేస్తే, ఇక స్పిరిచువల్ ఆత్మీయ థింగ్స్ అన్నీ ఒక కంపార్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఓన్లీ సండే లేదా ఈవినింగ్స్ ప్రేయర్, లేదా సాటర్డే సెల్ఫ్ గ్రూప్ ప్రేయర్స్, ఇవన్నీ ఆత్మీయంగా ఉంటాయి. మిగతాప్పుడు మాత్రం వీ డోంట్ బాదర్ మచ్ అబౌట్ గాడ్ కదా. సో న్యాచురల్గా మన ఇక ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ అంటే మన నిర్ణయం తీసుకున్నాడు ఇక కీర్తనకారుడు. లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్స్, వేర్ డస్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. ఐ లిఫ్ట్ అప్, లుకింగ్ అప్ టు ద గాడ్, రైట్. సో అది ఇంకా అర్థం కావాలని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బాలుడు రోడ్ మీద నడుస్తామంటే ఈసారి గోల్డ్ కాయిన్, ఒక గోల్డ్ కాయిన్ చూసాను, చిన్న గోల్డ్ కాయిన్. చూడగానే చాలా ఆశపడి, సో ఈ రోడ్ మీద గోల్డ్ కాయిన్ దొరుకుతా ఉంది కాబట్టి ఇలా నడుచుకుంటే అది ఇంకా కనపడితే ఎలా నడుచుకుంటే వెళ్తాను స్టార్ట్ చేసాడు. నడుస్తూ ఇంకా కొంచెం దూరం వచ్చేసరికి ఒక 10 రూపాయల కాయిన్ నోట్ దొరికింది. అలాగే కొంచెం దూరం నడిచేసరికి అలాగే నడుచుకుంటూ పోతా ఉన్నాడు. తన మనసు అంతా రోడ్ మీద ఉంది, ఎందుకంటే కాయిన్స్ దొరుకుతా ఉంటాయి కాబట్టి ఇంకా చూస్తాడు. కొన్నిసార్లు రకరకాల కాయిన్స్, చివరికి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళిపోయాడు. ఆ మధ్యలో తన కోరిక ప్రకారం కొన్ని కాయిన్స్ దొరికినాయి, కొన్ని నోట్స్ దొరికినాయి, కొన్నిసార్లు 5 రూపాయి 1 రూపీ అన్ని దొరికినాయి.
చివరికి సాధించాడు, వెళ్ళాడు, కొన్ని సంపాదించాడు, కొన్ని పాయింట్స్ చేతిగా. కానీ చివరికి మిగిలింది ఏమంటే ఆ రోడ్ మీద వెళ్తా ఉంటే తను క్రియేషన్ చూడలేదు. కొంచెం పైకి చూస్తే చుట్టుపక్కల చక్కగా గార్డెన్స్, మన సింగపూర్లో మన మంచి చక్కగా గ్రీనరీ, మన ఇండియాలో అంతా చూడగానే అన్ని చోట్ల చాలా చక్కగా మొక్కలు పెట్టేస్తారు కదా, చాలా చక్కగా మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్స్, ఆ క్రియేషన్. ఇంకా పైకి చూస్తే మంచి స్కై, బ్యూటిఫుల్ స్కై, అన్నీ చాలా ఉంటాయి. He missed everything. He focused only on money. So at the end, like I wrote, తన ప్రయాణం చివరికి he got some money, but he lost everything, right? He didn't see the beautiful creation. He didn't see the people. He didn't see the interesting things, facts about the creation, the heaven, and he lost. But whenever we focus upon God, we look everything, including money, the creation, the life, the enjoyment, the pleasures, the pain, everything will get, right? So I lift up my eyes to the hills. Where does my help come from? కొండల తట్టు నాకు అనుదించున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు. దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ లెసన్. మనందరికి తెలుసు యెహోవా దేవుడే మనకి సమస్తం అని తెలుసు. అందరికి తెలుసా? We know everything, but still sometimes we neglect to depend upon Him, right? That's one of the powerful lessons we should learn tonight, as we ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోచుండగా He is the only source of our help. We may have a good career, మంచి జాబ్ ఉండొచ్చు, లేదా మంచి జాబ్ కోసం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, లేదా మన కుటుంబాల గురించి ఇంకా మంచి ఆశలు ఉండొచ్చు. కానీ once we depend completely on God, then God can give you the best life. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఆఫెన్ టైమ్స్ మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు మాకు కూడా మా జీవితాలు ఎన్నోసార్లు ఇలాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా మీకు తెలుసు కదా, ఇంకా చెన్నైని ఆల్రెడీ ప్రశాఖగా చెప్పారు. చెన్నైలో డిసెంబర్లో భయంకరమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినాయి. విన్నారా వాటి గురించి? చాలా హారబుల్గా వచ్చినాయి అనమాట. అవి కంటిన్యూస్గా 1 month డే అండ్ నైట్ రైన్స్ వచ్చేసి ఇళ్ళని మునిగిపోయి, అటు పేదవాళ్ళు లేదు, రిచ్లు అందరికీ ఎఫెక్ట్ అయిపోయింది. నేను కూడా క్రిస్మస్ హాలిడేస్కి టైంలో వెళ్ళి వచ్చినాను. సో ఐ నో ఇట్ వాజ్ అ టెరిబుల్ ఎక్స్పీరియన్స్, రైట్? కొన్నిసార్లు మనం ఆ బాధల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం వెంటనే దేవుడిని తలంచుకోలేము. ఎందుకంటే హౌ టు గెట్ ఇట్ ఆఫ్, అది ఏ విధంగా ఇక సమస్య నుంచి బయటపడాలా, ఎవరైతే హెల్ప్ చేస్తారని చూస్తూ ఉంటాం. కానీ we never look for God to help us, right? అలాగే మా బాబు కూడా he got some heart problem. He has got first 3 years లోనే got 3 open heart surgeries అయినాయి. చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్. ఆ టైంలో కూడా we experienced how to depend upon God. ఆ టైంలో మాకు ఇంకా వేరే దారి లేదు. Then we realized how much more it's important to depend on God. And we know, చిన్నప్పటి నుంచి మేము క్రిస్టియన్స్ని, మా యొక్క తల్లిదండ్రులు మన క్రైస్తవుల భక్తులు పంచారు. కానీ ఓన్లీ when everything fails, then we'll depend upon God. ఎగ్జాంపుల్, మీకు జానీ తెలుసు కదా, నువ్వు వచ్చాడు కదా జానీ, ఈజ్ లైక్ 11 years బాయ్. ఆ ఏజ్లో ఒక బాయ్ ఏం చేశారంటే ఆ ఇంట్లో ఒక గ్రౌండ్లో ఇసుక ఉంటే ఆడతా స్టార్ట్ చేశారు. వాళ్ళ డాడీ మంచి ట్రైన్ విత్ ట్రాక్ అని ఉంటాయి కదా బొమ్మలు, అవి కొంటే చక్కగా వచ్చేసి ఆడుకుంటూ అన్నాడు. ఆడుకుంటా అంటే తను అరేంజ్ చేస్తా ఉన్నాడు, ట్రైన్ 1 by 1 ఫిక్స్ చేస్తా ఉన్నాడు. సో అప్ టు ద ట్రైన్ చెప్తామని అలా అరేంజ్ చేస్తామంటే మధ్యలో ఒక చిన్న రాయి వచ్చింది, మీడియం సైజ్ రాయి, రైట్? అది లిఫ్ట్ చేయడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఇట్ డజంట్ నో హౌ టు టేక్ ఇట్ అవుట్. చాలా కష్టపడతా ఉన్నాడు. ట్రాక్ అది తీయాలంటే మళ్ళీ కష్టం. సో అలాగా ట్రాక్ చేస్తామంటే మధ్యలో రాయి ఉంది, ఆ రాయిని ఎలా తీయట్లేదు. చాలా కష్టపడ్డాడు, చాలా ఆలోచించాడు. దాన్ని కొంచెం పుష్ చేస్తున్నాడు, మళ్ళీ పడిపోతుంది. చిన్నోడే అంత రాయి తీయటం అవ్వట్లేదు. చాలా కష్టపడుతున్నాడు. ఆ మూలకి ఈ మూలకి వెళ్ళాడు. ఒక చిన్న కర్ర తెచ్చుకున్నాడు. కర్ర తెచ్చుకుని దాన్ని పెట్టి ఇంకా పుష్ చేస్తున్నాడు. అలా కొంచెం వెళ్ళి సడన్గా మళ్ళీ వెనకొచ్చి పడిపోతా ఉంది. హీ స్ట్రగ్లింగ్, హీ ట్రైంగ్ టు సీ ఏం చేస్తే ఆ రాయి తీయొచ్చి అప్పుడు ఆడుకొచ్చి ఆడుకుంటా ఉన్నాడు. స్ట్రగ్లింగ్ చెమటలు కడుపుతా ఉన్నాడు. చేతితో మురికైపోయింది. అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, రకరకాల రాడ్లు తెచ్చాడు, పుష్ చేస్తా ఉన్నాడు, పడిపోతా ఉంది. ఇంకా నిరాస్త కూర్చుని అలాగా చేతులు పట్టుకుని ఇంకా చూస్తూ ఉన్నాడు. అదంతా చూస్తున్నటువంటి వాళ్ళ డాడీ కిటికీలను చూస్తూ ఉన్నాడు, టీ తాగుతూ. చూసి ఇంకా అలా స్లోగా వచ్చి చూస్తూ ఉన్నాడు. వెంటనే
అలా ఏం చేస్తున్నారా బాబు అంటే ఐఎమ్ జస్ట్ టేకింగ్ అవుట్ అంటే, లేదు నీ బలవంతా ఉపయోగించి నువ్వు తప్పుకొని చేసావు అంటున్నాడు. లేదు డాడా నేను ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్, ఆయన చాలా కష్టపడి చేస్తా ఉన్నాను కానీ అది రావట్లేదు. లేదు నీకు బలాన్ని నువ్వు మర్చిపోయావు. యూ ఫర్గాట్ యువర్ డాడ్, యువర్ ఫాదర్ ఈజ్ యువర్ గ్రేట్ స్ట్రెంగ్త్ అని చెప్పేసరికి అతనికి మనకు మాటలు రాలేదు. అయ్యో ఇంత వెంటనే వాళ్ళ డాడీ చేయి తీసి పెట్టి రాయి తీసి పక్కన పెడితే అప్పుడు దెన్ హీ రియలైజ్డ్ హీ నోస్ డాడ్ కెన్ డూ రైట్. బట్ ఆ టైంలో మాత్రం డాడీ గుర్తు రాలేదు. ఎందుకంటే ఈ వాంట్స్ టు డూ. చాలాసార్లు మనం అదే చేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ విల్ ట్రై అవర్ బెస్ట్, దట్ న్యాచురల్ అది. హౌ మచ్ మోర్ వీ డిపెండ్ అపాన్ గాడ్ కంప్లీట్లీ, దెన్ గాడ్ కెన్ డూ మైటీ థింగ్స్. ఓకే, సో అలాగే కీర్తనకారుడు కూడా ఈ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ గాడ్ బికాస్ హీ నోస్ హౌ మచ్ మోర్ పవర్ఫుల్. హీబ్రూ భాషలో ఒక వర్డ్ ఉంది, అది షమార్ అని. దట్స్ వెరీ పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్ వర్డ్ వెర్బ్ అది. అది బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో 431 టైమ్స్ అది మెన్షన్ చేయబడింది. షమార్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ వెర్బ్. అదేమంటే ఇట్ గివ్స్ ఎ పిక్చర్ ఆఫ్ great care to watch over and so to keep, preserve, protect in God. Then ఇంకా చెప్పాలంటే it gives like a tender preservation. Shamar is like a very powerful verb. Even ఇక్కడ కూడా కాపాడువాడు, కునుకడు, కాపాడువాడు, నేడుగా ఉంటాడు, అన్ని కలిపి షమార్ అనే పదాన్ని హీబ్రూ పదంలో వాడతారు. వెరీ పవర్ఫుల్ వర్డ్. దాన్ని డైరెక్ట్గా మన తెలుగులో చేయలేక రకరకాల మనం వాడుతూ ఉన్నాం. తొట్టులో నీడు, కాపాడువాడు, కునుకడు, అలాగే ఈ ప్రిజర్వ్స్, ఈ ప్రొటెక్ట్స్ యూ అనే ఇవన్నీ కలిపి ఆ ఒక్క పదం వస్తుంది. షమార్ అనే పద ఇట్స్ వెరీ పవర్ఫుల్ వెర్బ్ అనమాట హీబ్రూ భాషలో. ఓకే, ఇంకా చెప్పాలంటే దాని గురించి ఆదాముని యేసు దేవుడు ఆది ఏదైనా వనరులో పెట్టినప్పుడు, గార్డెన్ ఆఫ్ ఈడెన్లో పెట్టినప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడంటే నువ్వు ఇదంతా చూసి కాపాడాలని చెప్పినప్పుడు చాప్టర్ 3లో ఉంది కదా, ఈ ఫెయిల్డ్ ప్రొటెక్ట్, తను చేయలేకపోయాడు. అలాగే ఇశ్రాయేల్ కూడా మన వాచ్మెన్ చూస్తూ ఉంటాం. వాళ్ళకి డ్యూటీ ఏంటి? యూ హ్యాస్ ప్రొటెక్ట్ ద ఎంటైర్ కంపెనీ కానీ ఇల్లు కానీ ఎక్కడుంటే అక్కడ దే హ్యావ్ టు ప్రొటెక్ట్. చాలాసార్లు వాళ్ళు కూడా కంప్లీట్గా చేయలేరు. అలాగే రీసెంట్గా మా యొక్క చెన్నైలో మాకు 2 వాచ్మెన్స్ ఉన్నారు. 2 ఒకరు కూడా కాదు, 2 ఉన్నారు. నేను నైట్ 12 o'clock మీటింగ్ చూసుకుని వచ్చి నా కారు ఆఫీస్లో ఉంది. చక్కగా నిద్రపోతున్నారు. 10 గంటలకు వెళ్ళా. గేట్ మాత్రం లాక్ చేయలేదు. నేను గేట్ తీసి లోపలికి వెళ్ళి కారు తీసుకుని బయటకు వచ్చే వరకు నిద్ర లేకలేదు. సమ్ టైమ్స్ అలా ఉంటుంది అనమాట. కానీ ఈ షమార్ అనే పదం గాడ్ ఈజ్ లైక్ ఇక కంటిని ఏ విధంగా కంటిని కాపాడుతూ ఉంటుందో అంతకంటే పవర్ఫుల్గా దేవుడు మనం కాపాడుతూ ఉంటాడు అనే విషయాన్ని గురించి ఇక కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఇక 3, 4, 5 వచనాలు మనం చూస్తే ఆయన నీ పాదము తొట్టిలో నీయుడు, నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. దట్స్ అ వెరీ పవర్ఫుల్ ప్రామిస్ కదా. ఈవెన్ అన్ని ఇక మౌంట్ కర్మేల్లో మీరు చూస్తూ ఉంటారు. ఎలైజా వాళ్ళ అన్ని దేవతలు ఛాలెంజ్ చేస్తారు, మీకు దేవుడిని లేపండి అని. వాళ్ళు కూడా రింగులు అన్ని బెల్స్ అన్ని ఉంటా ఉంటాయి. దట్స్ హౌ దే, అంటే వాళ్ళ దృష్టిలో కూడా వారికి దేవుడు నిద్రపోతూ ఉంటారు. కానీ మన యొక్క దేవుడు, ఇక యెహోవా దేవుడు, హీ నెవర్ స్లీప్స్, నెవర్ స్లంబర్స్. కునుకడు, నిద్రపోడు. దట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రామిస్ ఫర్ us. How much more we can trust him than trusting all our promises in this world, kada. అలాగే యెహోవా నిన్ను కాపాడేవాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి ఉన్న దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇక 7వ వచనం మనం చూస్తే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఒక బాబు వచ్చి చర్చిలో పాస్గా చెప్తా ఉన్నాడు. ఇక స్టీఫెన్స్, ఇక అపోస్తల కార్యం 7-8 వచనాలు మనం చూస్తా ఉన్నాం అధ్యాయంలో కదా. స్టీఫెన్ అంటే సైఫన్ ఇక స్టెఫెన్ ఇక స్టోన్స్ తో కొట్టబడి చంపబడినప్పుడు ఆయన వేర్ ఇస్ ద గాడ్, స్టెఫెన్ సో మచ్ హీ ట్రస్టెడ్ గాడ్ కదా, దేవుని ఎంతో ప్రేమించాడు. కానీ చివరికి ఏం మిగిలింది? ప్రాణం పోయింది. అలాగే
ఈ ట్విన్ టవర్స్ ఇక అమెరికాలో ట్విన్ టవర్స్ని ఇక టెర్రరిస్టులు కూల్ చేసినప్పుడు చాలా మంది చనిపోయారు. సో వేర్ ఇస్ గాడ్ వెన్ ఇట్ హర్ట్స్ దీస్ పీపుల్ అని అప్పుడప్పుడు ఈ పాస్టర్ చెప్తా ఉంటారు. స్టీఫెన్ ప్రాణం పోయినా కానీ ఈ నెవర్ రిటాలియేటెడ్. ఆయన ఎప్పుడు రాయలిస్ట్ వాళ్ళ మీద ఎప్పుడు కోపం తెచ్చుకోలేదు. ఓకే, సో తన మనసులో ఎప్పుడు ఏదైనా పాపం చేయకుండా దేవుడు హీ ప్రొటెక్టెడ్ హిస్ సోల్. సేస్ ఇక 7వ వచనం 2వ చూస్తే ఆయన నీ ప్రాణమును కాపాడను. దట్స్ ద పవర్ఫుల్ టెస్టిమనీ ఫర్ us. చివరికి ఏమన్నాడంటే, నా దేవా వీళ్ళని డోంట్ జడ్జ్ దిస్ పీపుల్ బికాస్ దే స్టోనింగ్ ఫర్ మీ, డోంట్ జడ్జ్ దిస్ పీపుల్. అటువంటి ప్రేమ యేసు ప్రభు వరకు చెప్పాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కనుక వెళ్ళి మంచి చెప్తా ఉన్నాడు. గాడ్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ పీస్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ us, రైట్? చాలాసార్లు మనం ప్రశ్న చేస్తూ ఉంటాం, క్రిస్టియన్స్ కదా, మరి దేవుడు ఎన్నో ప్రామిస్ చేశాడు కదా, హౌ కెన్ వి ఫేస్ దిస్ ఛాలెంజెస్ అని. We all live in this sinful world because of Adam and Eve's sin. We are all facing the same thing. That because of that, ఆ విషయంలోనే దేవుడు మనకి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి సిలువపై ఆయన మరణించే విధంగా అంతగా మనం ప్రేమించి he saved from the bondage of sin. That's a more than a big love for us, right? అంతకన్నా ఎక్కువ ప్రేమను మనం ఎక్కడ చూడం. He loved so much so that he can redeem us from the bondage of sin. That shows God's love. చాలాసార్లు మనం ప్రశ్న చేస్తా ఉన్నప్పుడు కీర్తన గ్రంథంలో 73వ కీర్తన 37వ కీర్తన 173 and 37 ఈ 2 కీర్తనలు కూడా కీర్తనకారుడు కూడా సేమ్ ప్రశ్న చేస్తా ఉన్నాడు. మేము ఎంతగా ప్రేమిస్తున్నాం ప్రభా, మరి వై వీఆర్ సఫరింగ్? Psalm 37 like 173 లో కూడా this talks about why, sorry 137, sorry. ఇక 37 ఇక 37వ కీర్తన మనం చూస్తే కీర్తనకారుడు కూడా ఇది సేమ్ మన ఛాలెంజెస్ మనం ఇక సేమ్ ప్రాబ్లం ఫేస్ అవుతా ఉన్నాడు. చెడ్డవారిని చూసి నీ వ్యసన పడక ముందు వారి గడిబలి త్వరగా ఎండిపోవదురు, పచ్చని కూర వల్లనే వారు పడిపోవదురు. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యం అనుసరించుము. ఓకే, 73వ కీర్తన, సారీ 73వ కీర్తన. ఓకే, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయలడి ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మస్తరపడి తిని. మరణమందు భయము వారికి యాతన లేవు, వారి పుష్టిగానున్నాడు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఇలాంటి ప్రశ్నలు మనం చాలా మంది వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, వాట్స్ ద యూజ్? మనం అంతగా దేవుడు ప్రేమిస్తూ ఉంటాం కదా, యెహోవా దేవుడు సృష్టికర్తని ప్రేమిస్తూ ఉంటాం కదా, కానీ మరి మనకి ఎంత కష్టాలు వస్తూ ఉంటాయి. కీర్తనకారుడు కూడా సేమ్ హీ స్ట్రగ్లింగ్ విత్ ద సేమ్ ఇష్యూ. అన్ని ఉన్నారంటే దే హ్యావ్ ఎవ్రీథింగ్, సో మచ్ మనీ ఇస్ దేర్, సో మెనీ కార్స్ ఉన్నాయి, చాలా మంది రిచ్గా ఉంటారు కదా, వాళ్ళు చూస్తాక అసలు ఏం సమస్య లేనట్టుగా ఉంటా ఉంటాయి కదా. అడుగున్నాం మీద మీకు ఆ ప్రశ్న వచ్చినట్టుగా లేదు, కానీ దట్స్ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం. ఎంతగా మనం దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాం, ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, వై వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ లగ్జరియస్ లైఫ్.
కదా. కానీ అన్నిళ్ళు దేవుని ఎరిగినటువంటి వారు హౌ కెన్ దీస్ పీపుల్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్? ఇక కీర్తనకారుడు చూస్తే కూడా అవన్నీ చూసి అంటే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు. నా పాదాలు జారడానికి కొంచెమే ఉన్నాయి, అంటే ఆ విశ్వాసం జరగడానికి కొంచెం ఉన్నాయి. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు, వారి క్షేమము నా కంట కనపడినప్పుడు గర్వించి వారిని బట్టి నిన్ను మస్తరపడి తిని. మరణమందు వారికి యాతన లేవు, వారి పుష్టిగానున్నారు, ఇతరులకు కలిపి ఇబ్బందులు వారికి కలగవు. అలా చదువుతూ ఉంటే he's just expressing how much he's struggling with this issue. How can these people are struggling, enjoying the life? మనం దేవుడిని ఎంతగా ప్రేమిస్తా ఉన్నాం కదా, why we're struggling with small jobs, with small families, with a lot of ఏదైనా ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే ఆఫెన్ యూ గెట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ మేము కూడా మాకు బాబు విషయంలో ఇలాగ ప్రాబ్లమ్స్ లైక్ బాబు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వి స్ట్రగుల్ సో మచ్, ఆల్మోస్ట్ 9 years కంటిన్యూస్గా ఎవ్రీడే ఆల్మోస్ట్ లైక్ మంత్స్ కూడా ఐసీలో ఉండి కొన్ని లక్షలు ఖర్చు అయిపోయి ఎప్పుడు బతుకుతాడో లేదు తెలీదు, డాక్టర్స్ కూడా ఏం చెప్పట్లేదు. ఎన్ని ఆపరేషన్ చేసినా దాంట్లో బతికిస్తే తప్ప హార్ట్ మాత్రం కంప్లీట్ రిపేర్ చేయమని చెప్పారు. అప్పుడు చాలామంది కామెంట్ చేశారు, see how much you are already into God's ministry, you are praying so much, but why God is sending these kind of problems? Maybe some problem with you, or you are not, God is not so powerful అని చాలా మంది త్రూ క్రిటిసిజం, చాలా మంది ఇక క్రిటిసిజాన్ని మాకు చెప్తా ఉంటే, బట్ వి నోస్ how much he loves for us, right? We know our God. అలా కీర్తనకారుడు చూస్తా ఉంటే అవన్నీ చదువుతా ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. 13వ వచనంలో చూస్తే, నా హృదయం నేను శుద్ధి చేసుకునిట వ్యర్థమే. ఈ స్ట్రగ్లింగ్ సో మచ్, వాట్ ఇస్ ది యూజ్? నేను అంతగా శుద్ధి చేసుకుంటే వల్ల నాకు లాభం ఏంటి? నా చేతులు కడుక్కుని నిర్మూలనైనట వ్యర్థమే. దినమంతి నాకు బాధ కలిగించినది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చినది అని ఇలాగ చేసుకుంటామంటే, దెన్ హీ కేమ్ టు 16th verse మనం చూస్తే, అయినను తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అది ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో, దెన్ హీ రియలైజ్డ్. Till then he struggled so much. Almost he is almost తనకి విశ్వాసం నుంచి బయటపడడానికి చూస్తాడు, జారిపడి లాగున్నాడు, తనకి ఏం చేసినా వేస్ట్ అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే 16వ వచనంలో నేను దేవుని పరిశుద్ధ స్థలం పోయి వారి అంతం గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉందంట. బట్ ఎప్పుడైతే వెళ్ళాడో, దెన్ నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట నశించుదురు. చూస్తూ చివరి వచ్చిన చూడండి 28. నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జోచి ఉన్నాను. ఫస్ట్ చూసారా, హీ స్ట్రగుల్ సో మచ్ కదా. బట్ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళారో, దెన్ హీ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ అ పవర్ఫుల్ గాడ్, క్రియేటర్ గాడ్. ఈ 28వ వచనం చూస్తే, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జోచి ఉన్నాను. అప్పుడు తెలుసుకున్నాడు ఆయన యొక్క శరణము, ఆయన కృప ఎంత పవర్ఫుల్ తెలుసుకున్నాడు అనమాట. అలాగే మనం కూడా చాలాసార్లు ఇక కీర్తనకారుడి వల్లే యూ హ్యావ్ టు స్ట్రగుల్ సో మచ్. మరి ఇక కొత్త సంవత్సరంలో మనకు తెలియదు మరి ఇక ఏం జరుగుతుందో, ఎటువంటి దేవుళ్ళు మన పట్ల దేవుడు ఉంచాడో, ఎటువంటి ప్రమోషన్స్ మన పట్ల ఉంచాడో, ఎటువంటి శాలరీ హైక్స్ మన పట్ల ఉంచాడో, ఎటువంటి ఒకవేళ ప్రాబ్లమ్స్, ఒకవేళ గాడ్ విల్లింగ్, ఐ డోంట్ నో. ఇన్ కేస్ in a sickness వస్తే how we are going to face, he knows everything. We don't know how much we are face, right? But he says, ఇప్పుడు ఏం చెప్తారు, నీ అపాయం ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. దట్స్ లైక్ బెనిడిక్షన్, లైక్ ఇది మొదలుకొని నిరంతరం అంటే ఇట్స్ లైక్ జర్నీ టిల్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. చివరి ఇక శ్వాస విడిచే వరకు కూడా దేవుడు మనతో ఉండి ఆయన పరలోకం చేర్చే వరకు కూడా హీ ఈజ్ విత్ అస్.
అటువంటి నిరీక్షణ ఎప్పుడైతే కలిగి ఉంటామో దెన్ వీఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ దిస్ సాంగ్ టాక్స్ అబౌట్. ఇది మొదలుకు నిరంతరం యెహోవా నీ రాకపోకలను నిన్ను కాపాడును. ఒక జీకి చెస్టన్ అనే ఒక గొప్ప వ్యక్తి చెప్తా ఉన్నాడు. చాలా మందికి ఈ చివరి పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. జీకి చెస్టన్ చెప్తా ఉన్నాడంటే ఈజ్ అ గ్రేట్ స్కాలర్ ఫ్రమ్ బ్రిటిష్ స్కాలర్ అనమాట. ఆయన చెప్తాను, క్రిస్టియన్స్ కంట ద జాయ్ ఇస్ ఇన్ ద మిడిల్ బట్ ప్రాబ్లమ్స్ ఆల్ ఇన్ ద పెరిఫరల్. చుట్టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మధ్యలో ఉండేది ద సెంటర్ ఇస్ ద గాడ్స్ జాయ్. దట్స్ వేర్ వి ఫీల్ గాడ్స్ జాయ్. చాలా మంది నాన్ క్రిస్టియన్స్ దే హ్యావ్ అ పెయిన్ సారో ఇన్ ద ఇన్సైడ్ బట్ చుట్టూ చాలా జాయ్ఫుల్గా ఉంటారు వాళ్ళు. బట్ చాలా మంది మేము చెప్పాం కదా ఆల్రెడీ బిగినింగ్లో, ఐ వర్క్స్ అమాంగ్ సమ్ బిగ్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా. వాళ్ళు పర్సనల్గా బట్టి చూస్తానికి వాళ్ళకి 10-20 కార్లు ఉంటాయి, బిగ్ బిల్డింగ్స్ ఉంటాయి, చూస్తే చాలా జాయ్ఫుల్గా ఉంటారు. కానీ వెన్ యూ టాక్ పర్సనల్లీ దే హ్యావ్ ఆల్ షాలో, చాలా ఎంటీగా ఉంటుంది లైఫ్స్. సో మచ్ దర్ ఫేసింగ్ ఛాలెంజెస్ కదా. కానీ ఫర్ అస్ గాడ్ గివ్స్ అస్ ద జాయ్ ఇన్ అవర్ హార్ట్స్. ఆ యొక్క సంతోషంతోనే దెన్ వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ అవర్ జర్నీ. సో లైక్ కీర్తనకారుడి వల్ల మనం కూడా కొండల కంటే లుక్ బియాండ్ ద హిల్స్. మన జీవితంలో ఎటువంటి కొండలని మాకు తెలియదు కానీ దేవుడు మనకి హెల్ప్ చేయాలని నాకు ప్రార్థన మీ అందరి పట్ల. లుక్ బియాండ్ ద హిల్స్, లుక్ టువర్డ్స్ గాడ్ అండ్ గాడ్ కెన్ టేక్స్ కేర్ ఆఫ్ యూ ఎవ్రీథింగ్. ఓకే, షల్ వి ప్రే టుగెదర్. ఇక కొద్దిసేపు మనకి మనస్సుల్లో మనకి జీవితాల్లో మౌనంగా we search our hearts and minds and see what kind of hills in our lives. మనకి జీవితంలో ఎటువంటి కొండలు అనేవి ఉన్నాయి. మనకు తెలియకుండానే చాలా కొండలు అనేవి మన జీవితాల్లో ఉంటాయి. ఇక నూతన సంవత్సరంలో we look beyond the hills, we look towards the God who makes heaven and the earth. కృపాసత్య సంపూర్ణుడా, మా ఆధారమా, మా సమస్త మా స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీకు వాక్యాన్ని మా పట్ల వచ్చిన విధాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా సృష్టికర్తమైన ప్రభా, అనేక సార్లు మా జీవితాల్లో మాకున్నటువంటి కొండల వైపు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మాకు తెలియకుండానే కొండల వైపు చూస్తూ మాకు సొంత శక్తి చేత ప్రభా అటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. మాకు సొంత శక్తి చేత మేము జీవించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించిందయ్యా. మీరే మనకి సమస్తము, మీరే మా ఆధారము. నా మీద ఆధారపడి వారు ఎన్నడూ విడువను ఎడబాయని సెలవుచిన ప్రభా, మేము ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడడానికి వస్తు శక్తిని కృపను మాకు దయచేయండి. కూడిన ప్రతి ఒక్కరు దర్శించండి ప్రభా. వారి జీవితాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ఎటువంటి ప్రశ్నలు ఉన్నాయో నాకే తెలియదు కానీ సమస్త మెరుగిన ప్రభా మీకే స్థితిలో నాకు తెలుస్తున్నాం. ప్రతి ఒక్కరు దర్శించండి. ఇక యెహోవా ఇక కీర్తనకారుడి వల్ల తండ్రి అటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభా అందరికీ దయచేయండి అయ్యా. ప్రభా ఇక నూతన సంవత్సరంలో మేము ప్రవేశించున్నాం తండ్రి. ఇక సంవత్సరం అంతా ప్రభా మీరే మాతో తోడుగా ఉండి ప్రతి క్షణము ప్రభా మీ మీద సంపూర్ణంగా ఆధారపడే ఆసక్తిని మాకు దయచేయండి. అలాగే కొద్ది సమయంలో ప్రభా మీకు అబ్బలా ఎందుకు వచ్చినాం తండ్రి, మా కోసం సిద్ధపాటు మాకు దయచేయండి. మా కొరకే మీరు మమ్మల్ని ప్రేమించి మా యొక్క పాప బంధకాల నుంచి విడిపించడానికి మీరు ఈ లోకానికి వచ్చి ప్రభా సిలువపై మీ రక్తాన్ని చిందించి ప్రభా మా యొక్క పాప బంధకాల నుంచి విముక్తి దయచేసిన ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా యొక్క సంఘటన మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఇక బలదేవులు వచ్చి మా కోసం సంపూర్ణ సిద్ధపాటు మాకు దయచేయండి. దేవా స్తోత్రాలు వందనాలు ప్రభా. దర్శించండి ప్రభా. మీ కృపలో ఇక సంవత్సరం దీవించి ఆశీర్వదించి ఇక కీర్తనకారుడి వల్ల ఎల్లప్పుడూ ప్రభా మీ మీద ఆధారపడే శక్తిని మాకు దయచేయమని యేసు యొక్క పరిశుద్ధ నామమున తండ్రి ఆమేన్.